ఈ రోజు నెల్లూరు శాంతినగర్ నిర్మల నరసింహారెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో నిర్మల నరసింహారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి నాడు మహాకుంభమేళా జలాలతో మహాదేవ యజ్ఞం ఫిబ్రవరి 26వ తేదీ మాఘమాసం నాడు నెల్లూరు టౌన్ హాల్ నందు సాయంత్రం 4 గంటలకు గోపూజతో ప్రారంభం కాబోతుందని 108 రకాల వనమూలిక ఔషధాలతో నిర్వహించే ఆయురారోగ్య మహా అమృత యోగం నిర్వహిస్తున్నట్టు ప్రతి ఒక్కరూ ఈ మహాదేవయజ్ఞంలో పాల్గొనాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాస్తు శాస్త్ర నిపుణుడుగా సుపరిచితులు దోహూరు కస్తూరి లీలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అనంతరం నిర్మల నరసింహారెడ్డి మరియు లీలా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆవు పిడకలతోటి అగ్నిని ప్రిపేర్ చేసి అందులో ఆవు నెయ్యితోటి మూలికలు వనమూలికలు వీటితోటి ఆ యజ్ఞంలో వేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నెయ్యి కానీ వనమూలికలు కానీ తెచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరే వేయచ్చు, మీరు ఇంటి దగ్గరికి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, మేమే ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని మహాయజ్ఞం అంటే ఏంది, మహాదేవ యజ్ఞం అంటే ఏంది, దాంట్లో ఉండే మంచి చెడ్డ, దానివల్ల ఉపయోగాలు, ఏ విధంగా చేస్తే ఏ విధంగా మనకు మేలు జరుగుతుంది అనేది అన్ని వివరాలన్నీ తెలుసుకోవడం, దాన్ని అనుభూతి పొందడం అనేది చేయగలిగిపోతున్నాం. అందులో ఆ రోజు శివరాత్రి రోజు మాఘమాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోపూజతో స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు 26వ తేదీ 4 గంటలకు టౌన్ హాల్ నందు గోపూజతో స్టార్ట్ అవుతుంది. ఆ యజ్ఞం తర్వాత యజ్ఞ ప్రక్రియ కార్యక్రమం అంతా జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని అందులో ఉన్న ఆ మంచి చెడ్డ స్వీకరిస్తారని కోరుతున్నాం. వినియోగించుకొని వారి స్వహస్తములతో ఈ యజ్ఞాన్ని ఆచరించవలసినదిగా విన్నవించుకుంటున్నాను. ఈ యొక్క యజ్ఞం యొక్క పాంప్లెట్ యొక్క వివరాలను గమనించినట్లయితే ఈ యజ్ఞము సర్వదేవతలకు ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈ యొక్క పాంప్లెట్లో సర్వదేవతలను కూడా ముద్రించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పైన నీరు, గాలి, భూమి, అగ్ని, వాయువు అన్ని పంచభూతములకు ఇది శ్రేయోదాయకమైనటువంటిది కాబట్టి పంచభూతములకు శుద్ధి జరుగుతుంది కాబట్టి పంచభూతములను సర్వదేవతలను ఇక ఇందులో ఒక కాన్సెప్ట్గా తీసుకొని వచ్చి అందరికీ కూడా తెలియజేయడం అయినది ఈ యొక్క ఇన్విటేషన్లో. దీంట్లో ఇంకా చూసినట్లయితే ఇది జరిగేటటువంటిది మహాశివరాత్రి నాడు కనుక ఈ మహాశివరాత్రి సందర్భంలో అదేవిధంగా మాఘమాసంలో ఈ యొక్క మహాకుంభమేళా నీళ్లతో మహాదేవ యజ్ఞాన్ని జరుపుతున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇది ఈ యొక్క 4 మహాశివరాత్రి రోజు నెల్లూరు టౌన్ హాల్ నందు వాస్తు శాస్త్ర నిపుణుడు లీలా మోహన్ రెడ్డి గారు మహాదేవ యజ్ఞం, అదే అమృత యజ్ఞం, 4వ అమృత యజ్ఞం తలపెట్టారు. ఇది ఇప్పటికీ 3 యజ్ఞాలు చేయడం జరిగింది. ఇది 4వ యజ్ఞం. దీంట్లో ఆవు పిడకలతోటి అగ్నిని ప్రిపేర్ చేసి అందులో ఆవు నెయ్యితోటి మూలికలు వనమూలికలు వీటితోటి ఆ యజ్ఞంలో వేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నెయ్యి కానీ వనమూలికలు కానీ తెచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరే వేయచ్చు, మీరు ఇంటి దగ్గరికి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, మేమే ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని మహాయజ్ఞం అంటే ఏంది, మహాదేవ యజ్ఞం అంటే ఏంది, దాంట్లో ఉండే మంచి చెడ్డ, దానివల్ల ఉపయోగాలు, ఏ విధంగా చేస్తే ఏ విధంగా మనకు మేలు జరుగుతుంది అనేది అన్ని వివరాలన్నీ తెలుసుకోవడం, దాన్ని అనుభూతి
పొందడం అనేది చేయగలిగిపోతున్నాం. అందులో ఆ రోజు శివరాత్రి రోజు మాఘమాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోపూజతో స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు 26వ తేదీ 4 గంటలకు టౌన్ హాల్ నందు గోపూజతో స్టార్ట్ అవుతుంది. ఆ యజ్ఞం తర్వాత యజ్ఞ ప్రక్రియ కార్యక్రమం అంతా జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని అందులో ఉన్న ఆ మంచి చెడ్డ స్వీకరిస్తారని కోరుతున్నాం. ఒక సంగమం లాగా ఏర్పడుతున్నాయి. ఒకటి మహాకుంభమేళాజలము, మాఘమాసము, మహాశివరాత్రి, మహాదేవ యజ్ఞము. ఈ 4 కలయిక వల్ల చేస్తున్నటువంటి యజ్ఞానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొని మీ స్వహస్తములతో యజ్ఞాన్ని ఆచరించి ఆ యొక్క యజ్ఞ ఫలాన్ని, యజ్ఞ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ శివరాత్రి నాడు శివధ్యానంలో గడుపుతూ దీని యొక్క మహత్యాన్ని, శివుని యొక్క తత్వాన్ని మనము అందరం కూడా ఆ యొక్క శివరాత్రి నాడు ఆ యొక్క ఆనంద భరితమైనటువంటి వాతావరణంలో, ఆరోగ్యభరితమైనటువంటి వాతావరణంలో ఆ యొక్క శివుని ధ్యానిస్తామని, అగ్నిని ఆరాధించగలరని, అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోగలరని తెలియజేయడమైనది. తరువాత ఈ యొక్క యజ్ఞం యొక్క ఫలితం ఏమిటంటే, ఈ యజ్ఞము ఆధ్యాత్మిక రీత్యా కూడా, అంటే వేదం ప్రకారము ఇది మహాదేవ యజ్ఞము. అదేవిధంగా వేదంలో అనేక రకాలైనటువంటి యజ్ఞాలున్నా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉంది. తర్వాత నెక్స్ట్ జ్యోతిష్ శాస్త్రపరంగా వచ్చినట్లయితే ఇది మహాశాంతి యజ్ఞం. ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నవగ్రహ సమిధులు, అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జ్యోతిష్ శాస్త్రం అంతా నవగ్రహాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క నవగ్రహాల యొక్క ఫలితాల మీదనే అందరి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయనేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం తెలిపేటటువంటి విషయము. ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా దోషం ఏర్పడినట్లయితే నవగ్రహాలకు సాధారణంగా శాంతిని, అదేవిధంగా హోమాన్ని జరిపించడం జరుగుతుంది. ఆ యొక్క హోమంలో ప్రతి ఒక్క గ్రహానికి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధ ఉంటుంది. ఆ సమిధల్ని కూడా అన్నింటినీ ఒక కట్టగా చేర్చి ఆ కట్టని వచ్చినటువంటి వారందరికీ ఉచితంగానే ఇచ్చి, ఆ కట్టతో పాటు ఇంకొక 3 కూడా అదనంగా మూలికలు కలిపి ఉన్నాము. అన్ని 12 మూలికలుగా ఉంటాయి. 9 మూలికలతో పాటు 12 ఉంటాయి. ఆ 12 మూలికల యొక్క కట్టని మీకు ఉచితంగా ఇస్తారు. దాంతోపాటు నవధాన్యాలు ఉన్నాయి. నవగ్రహాలకు సంబంధించినటువంటి నవధాన్యాన్ని నేతితో కలిపి ఆ యొక్క నవధాన్యాలను కూడా మీకు ఇస్తారు. ఆ యొక్క నవధాన్యాల్ని, అదేవిధంగా నవగ్రహ సమిధల్ని, ఇంకా ఆయుర్వేద మూలికల్ని, నాటు ఆవు పిడకల్ని, ఆవు నెయ్యిని ఇవన్నీ మీ చేతికి ఇచ్చి స్వాహాకారం చెప్తూ మీ చేతనే హోమగుండంలో వేయించడం జరుగుతుంది. అటువంటి జ్యోతిష్ శాస్త్ర యొక్క సంబంధితమైనటువంటి ఏదైనా దోషాలకు కూడా నవగ్రహాల యొక్క వాటి యొక్క శాంతి విధానాన్ని కొరగాను మనం చేసేటటువంటి హోమక్రియకి కూడా ఇది ఉపయోగపడుతున్నందువల్ల ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇది మహాశాంతి యజ్ఞంగా చెప్పుకోవచ్చును. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.